నమస్కారం. అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానం తిరువనంతపురం. అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది భారతదేశంలోనే సాలగ్రామ శిలతో చేసినటువంటి ఈ యొక్క దేవతామూర్తి. 12,000 సాలగ్రామ శిలలను ఇందులో ఉపయోగించారు. ఇక్కడ 3 ద్వారాలలో స్వామివారి దర్శనం ఉంటుంది. ముందు పాద దర్శనం, తర్వాత నాభి దర్శనం, తర్వాత స్వామివారి యొక్క శిరో దర్శనం ఉంటుంది. షట్కాలార్చనలు జరుగుతాయి. తాంత్రిక దేవాలయం ఇది, మంత్ర దేవాలయం. మంత్ర సంబంధమైనటువంటి ఆరాధన ఎక్కువగా జరుగుతుంది. దర్శన వేళలు చాలా తక్కువగా ఉంటాయి, ఆరాధనా వేళలు ఎక్కువ ఉంటాయి. భారతదేశంలో ఏ దేవాలయంకి వెళ్ళినా దర్శన సమయాలు ఎక్కువ ఉంటాయి, పూజా సమయాలు చాలా స్వల్పంగా ఉంటాయి. ఇది ఇక్కడ వ్యస్తంగా ఉంటుంది. దర్శన కాలాలు చాలా స్వల్పము. అర్చన ఆగమ విధులు చాలా అధికంగా ఉంటాయి. ఇక్కడ అర్చించబడేటటువంటి ప్రధానమూర్తి స్వామివారి దేవాలయంలో. ఈ స్వామివారి దేవాలయంలో విశేషం ఏంటంటే, పద్మనాభ స్వామివారు, అలాగే ఉగ్ర నరసింహస్వామి వారు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ముగ్గురిని ఆరాధిస్తారు. ప్రతిరోజు కూడా 3 సార్లు ఊరేగింపు ఉంటుంది. అలాగే విశేషమైన నైవేద్యాలు ప్రతిరోజు, విశేషమైనటువంటి ఆగమ విధులతో అర్చన విధానమంతా కూడా ఉంటుంది. ద్రవిడ సాంప్రదాయంలో తిరు అనంతపురం, అలాగే తిరువనంతపురం, మనకి ఆంధ్రదేశంలో అనంతపురం ఉన్నది. ఇక్కడ తిరు శబ్దంతో ఉంది. తిరు అనే పేరుతో 108 దివ్యక్షేత్రాలున్నాయి. అందులో 86వ దివ్యక్షేత్రము తిరువనంతపురము. వైకుంఠంలో వైకుంఠ ధాముడు ఏ విధంగా అయితే అనంత శయనం మీద చక్కగా సేదతీరి యోగ నిద్రలో ఉంటారో, అలాగే అనంత వైకుంఠం మీద ఉన్నటువంటి, వైకుంఠంలో ఉన్నటువంటి అనంత శయనుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి వారు ఈ దేవాలయంలో వైకుంఠంలో ఉన్న విధంగా ఇక్కడ అర్చామూర్తి ఉంటుంది. ఆ స్వామివారు పడుకొనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు. బంగారపు శివలింగానికి స్వామివారు కుడి చేత్తో నిరంతరం అర్చన జరిగే భంగిమ ఇక్కడ ఉంటుంది. మధ్యలో ఉభయ దేవేరులతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణమూర్తి నుంచొని అర్చామూర్తిగా అనుగ్రహిస్తూ ఉంటారు. పాదాల దగ్గర అమ్మవారు ఉంటుంది. అలాగే సమస్త దేవతలు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ప్రధానంగా పద్మనాభుడు, పద్మము నాభియందు కలిగిన వాడు పద్మనాభుడు. పద్మనాభ స్వామి అంటే బ్రహ్మ నాభి కమలంలోంచి ఉద్భవించినటువంటి సన్నివేశం బంగారుమయంతో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ విద్యుత్ కాంతులు ఉండవు, కేవలం దీప జ్యోతి కాంతిలోనే స్వామివారిని దర్శించాలి. స్వామి విగ్రహము ఆభరణాలంతా కూడా బంగారుమయం. అద్భుతమైనటువంటి 7.5 ఎకరాలలో దీన్ని నిర్మించారు. క్రీస్తు పూర్వం అంటే కలియుగ ఆరంభంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ అవతారానంతరం పరశురాముడు స్వయంగా ఆ భగవానుణ్ణి అర్చామూర్తిగా అనంత పద్మనాభ స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి విషయాలు ఇక్కడ చరిత్రలో రాయబడి ఉన్నాయి. 3000 సంవత్సరాల నుండి పద్మనాభ దాస అనే పేరుతో స్వామివారికి ప్రతినిధులుగా ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తున్నారు, అర్చిస్తున్నారు. అద్భుతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే సమస్త పుణ్యాలు వస్తాయి. ఇక్కడ చూస్తే ఈశాన్యంలో విశేషమైన పెద్ద కోనేరు ఉన్నది. ఆ కోనేరు కూడా దర్శిద్దాం. ఇది మామూలు కోనేరు కాదు, ఎందుకంటే చాలా ప్రసిద్ధమైనటువంటి కోనేరు. ఒక సముద్రం లాగా ఉంటుంది. ఇక్కడ నుండి
సముద్రంలోకి శోభ ఉన్నది. స్వామివారి యొక్క అంతర్భాగంలో శోభ ఉన్నది. అలాగే నేలమాళికలు కూడా దేవాలయం చుట్టూ, ఇది ప్రధాన దేవాలయం. దేవాలయం చుట్టూ లోపల నేలమాళికలు ఇలా ఉన్నాయి. 6 నేలమాళికలు ఉన్నాయి భూమి లోపలికి. ఇది నమూనా. ఇంకొక విశేషం ఏంటంటే, నేను గుర్తిస్తాను ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, 4 పక్కల 4 ద్వారాలతో స్వామివారు ఉంటారు. అంటే 4 మాడ వీధులుంటాయి. 4 పక్కల నుంచి కూడా దేవాలయంలోకి ప్రవేశం ఉంటుంది, ద్వారాలు ఉంటాయి. ఇలాంటి సన్నివేశాలు విష్ణు దేవాలయాల్లో చాలా తక్కువగా ఉంటుంది. అదిగో చూస్తున్నాం, స్వామివారి దేవాలయాన్ని మూసివేశారు. ఇందాకే తెరిచారు, 12:20కి తెరిచారు. 1:50 వరకు దర్శనం ఉన్నది. ఇప్పుడే 1:55 అవుతుంది. దేవాలయాన్ని మూసివేశారు. 12:50కి అయిపోయింది, 55 అవుతుంది, మూసేస్తున్నారు. గంట కూడా లేదు, మళ్ళీ 4 గంటలకు తెరుస్తారట. అసలు ప్రధానంగా దేవతని ఆరాధించే విధానం అంతా ఇక్కడ కనపడుతోంది. ఇక్కడున్న ధ్వజస్తంభానికి విశేషం ఉంది. లోపల చెక్క కర్రతో ఉంటుంది. ఏ దేవాలయంలోనైనా సరే చెక్క ఉండి ఆ చెక్క కర్ర, కొయ్య కర్ర పైన బంగారు పోతుంటుంది. కానీ బంగారపు దిమ్మే ఉన్నది ఇక్కడ. ఇక్కడ రాజుగారి చిత్రపటం కూడా ఉంది. అంటే ఈ ప్రస్తుత కాలంలో పరిపాలించిన రాజుల చిత్రపటాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. ఈ రాజావారి దేవాలయాన్ని ఆ వంశంలో వచ్చినటువంటి ట్రావెన్కోర్ రాజావారు బలరామ వర్మ గారు ఇదే దేవాలయం. ఇక్కడ చూడండి, ప్రధాన దేవాలయం యొక్క ద్వారం ఈ విధంగా ఉన్నది. ద్వారాన్ని మూసివేశారు. దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మనం పద్మనాభ స్వామి వారే స్వయంగా సాక్షాత్తు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఏకైక దేవాలయం. మహాశివరాత్రి పర్వట సమయంలో ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం మహద్భాగ్యంగా ఉంది. మహిమాన్వితమైన క్షేత్రము సాలగ్రామ శిల. సాక్షాత్తు అనంత పద్మనాభ స్వామి అంటే వైకుంఠ ధాముడే వైకుంఠంలో ఆయన మందిరంలో నివసించేటటువంటి దృశ్యాన్ని ఇక్కడ అర్చామూర్తిగా రోజు ఆరాధించటం. ఇక్కడ అర్చకులు కూడా తాంత్రికులు. ఇది అర్చామూర్తి. చేతిలో శివలింగంతో పూజ చేస్తున్నారు. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని. ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన మరిన్ని మహిమాన్వితమైన విషయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా తెలియజేస్తాను. ఎండ బాగా ఉన్నది. ఒకసారి దేవాలయ ప్రవేశం 4 పక్కన 4 మాడలు ఉన్నాయి. నమస్కారం.